ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. For my words will certainly be fulfilled at the proper time. లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన మాటలాడే దేవుడు. ఆయన మాటలు చాలా శక్తిగలవి, యథార్థమైనటువంటివి. మన ప్రయాణంలో, మన మార్గంలో అనేక వాగ్దానాలు మనము కలిగి ఉంటాం. అనేకమైన దీవెనలు మనము చూసుకొని ఎదుర్కొని ఉంటాం. కానీ ప్రశ్న ఏమనగా, ఇవి ఎప్పుడు ఫలిస్తాయో అవి మనం గ్రహించలేం. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ వాగ్దానం ఎప్పుడు ఫలిస్తుంది, ఈ దీవెన ఎప్పుడు నా మీదకి వస్తుందని ఎదురు చూస్తాం, ఆలోచన చేస్తాం. మనము గ్రహించవలసిన ఒక విషయం ఏమనగా, మనం అనుకున్నట్లు మన కార్యక్రమం చొప్పున దేవుడు నడవడు. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన నిర్దిష్టమైనటువంటి క్రమము చొప్పున అవన్నీ మన జీవితంలో జరుగుతాయని గమనించాలి. నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, నీ మార్గములో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు, నీ పోరాటాలు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆపదలు సమస్తం ఆయన ఎరుగును. ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. ఏ పరిస్థితులలో, ఏ నేపథ్యంలో నువ్వు ఎలాగూ ప్రతిస్పందిస్తున్నావో అవి కూడా దేవునికి తెలుసు. ప్రతి పరిస్థితుల్లో ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మౌనముగా ఉండేవాడు కాదు. నీ పరిస్థితిలో నిన్ను నడిపించటానికి, నీ పోరాటంలో నిన్ను బలపరచటానికి, నీ ఆత్మీయ జీవితంలో నిన్ను ఉజ్జీవింప చేయటానికి, నువ్వు శ్రమ కలిగినప్పుడు నిన్ను ఆదరణ కలుగు చేయటానికి, ఓదార్చటానికి ఆయన నిత్యము మాటలాడే దేవుడు. ఆయన మాట్లాడే మాటల్లో వాగ్దానాలు ఉంటాయి, దీవెన ఉంటుంది, ఆజ్ఞ కూడా ఉంటుంది. ఆయన నడిపించేటటువంటి దిశానిర్దేశకము చేసేటటువంటి మార్గము కూడా ఉంటుంది. అంత మాత్రమే కాదు సుమా, నువ్వు మాట విననప్పుడు, అవిధేయుడివై మార్గము తప్పిపోతూ ఉన్నప్పుడు నిన్ను ప్రేమించు తండ్రిగా ఆయన మాటలలో గద్దింపు కూడా ఉంటుంది. పితరుడైన దావీదు మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించెను, బాధలో అదే నాకు నెమ్మది కలుగ చేశాను. ఎంత అద్భుతమైన వ్యక్తిగత సాక్ష్యం! ఆయన వాక్యము ఎరిగిన నేపథ్యంలో, వాక్యానికి విధేయుడైనటువంటి నేపథ్యంలో ఆ వాక్యము ఎలాగూ బ్రతికించిందో, ఆయన ప్రతి బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఆయన ఎలా నెమ్మది సమాధానం పొందుకున్నాడో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆయన యథార్థమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ వాక్యాన్ని ఎరిగిన వానిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉదయకాలం మనతో అంటున్నాడు, మీరు వాక్యాన్ని వినేవారుగా మాత్రమే కాక దాని ప్రకారము చేసేవారిగా ఉండాలట. ఈ నేపథ్యంలో మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీతో పాటు సహవాసములో ఉంటూ, నిన్ను దీవిస్తూ, నీకు వాగ్దానమిచ్చి, ఆజ్ఞలు నీతో ముచ్చటించి ముందుకు వెళుతూ ఉంటుండగా, ఇవ్వబడిన ప్రతి దీవెన, ఇవ్వబడిన ప్రతి వాగ్దానం ఫలించటానికి నిర్దిష్టమైన సమయము కొరకు ఎదురు చూసే విశ్వాసము నీలో ఉన్నదా? అనేక పర్యాయాలు వాగ్దానం అయితే ఉంటుంది మన దగ్గర, ఫలింపు మాత్రం అది దూరం అవుతూ ఉంటుంది. ఆ కారణాలు మనం ఎరుగక, ఎందుకనో వాగ్దానం వచ్చింది కానీ నా జీవితంలో ఫలించటం లేదు. ఆయన ప్రణాళిక చొప్పున ఆయన ప్రతి ఆశీర్వాదాన్ని కృమ్మరిస్తాడు. తగిన సమయమందు ఆయన హెచ్చించువాడు. ఈ మార్గంలో ఒక్కోసారి నువ్వు వాక్యానికి అవిధేయనవై
ఆయన త్రోవ నుండి తొలగిపోతున్న నేపథ్యంలో నిన్ను గద్దించి నిన్ను శిక్షిస్తాడు ప్రేమించే తండ్రిగా. సమస్య ఏంటంటే వాక్యం మృదువుగా ఉండాలి. మనకి వాక్యం కేవలము దీవెనలు మాత్రమే ఉండాలి. గద్దింపులు మనకు నచ్చవు. లేఖనమే మాట్లాడుతుంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నేనంతా సరిగానే చేస్తున్నాను, నేను పర్ఫెక్ట్ అనుకునే మెంటాలిటీ మనది. దేవుడు వాక్యము ద్వారా నేను హెచ్చరిస్తే, వాక్యము ద్వారా సరిచేస్తే మనకు ఆ వాక్యం రుచించదు. ఆ కారణంగా వాక్యానికి, సన్నిధికి, ప్రార్థనా జీవితానికి, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే స్థితి నుండి దూరస్థులమైపోతూ ఉన్నాం. ఇంకా వాగ్దానాలు ఫలింపేలా జరుగుతుంది. దీవెనలు ఎలాగూ కృంభరించబడతాయి. కృంభరించబడుతున్నప్పుడు ఆ స్థానంలో నువ్వు ఉండక దీవెనలు కోల్పోతున్నావని గ్రహించవా? నిజమే, మార్గాల్లో మనకు అనేకమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండొచ్చు. లేఖనం అంటుంది, శోధన సహించువాడు ధన్యుడు. నువ్వు సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధన నీ దగ్గరకు రానీయడుగా. నీ విశ్వాసం ఎందుకు బలహీనపడిపోతుందో, ఆ వాక్యము జీవము గనుక దానిని పొంది ఉండుము అని లేఖనం మాట్లాడుతుంది కదా. నీ దగ్గర వాక్యం ఉందా? వాక్యానికి నీ జీవితములో, నీ కుటుంబములో, నీ హృదయములో స్థానం ఉందా? ఆ స్థితికి నువ్వు ఎదిగితే ఆయన మాటలు చక్కగా అర్థమవుతాయి. ఆయన ప్రణాళికలు నీకు గ్రహింపులోనికి వస్తాయి. సహనము కలిగి విశ్వాసముతో కనిపెట్టే మనసు నీ కలిగి ఉంటావు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు. ఒకవేళ దేవునికి దూరస్తుడని అయిపోయేస్తున్నాను అన్న ఆలోచన నీ మనసులో కలిగితే ఇది అనుకూలమైన సమయం. ఆయన వైపు తిరిగి నీ చెయ్యి ఆయన చేతికిచ్చి పశ్చాత్తాపంతో ప్రభా అని నువ్వు పిలిస్తే నీ ప్రార్థన అంగీకరించి మరల మునుపటి స్థితిలో నేను దీవెనకరముగా నిలుపువాడు దేవుడు. ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. మీ మాటలు వాటి కాలమందు నెరవేరునని ఆ గ్రహింపు మా జీవితానికి ఇచ్చి మాకెంతో ఆదరణ కలుగు చేశారు. మా నిరాశలో, నిస్పృహలో ఈ మాట మమ్మల్ని ఎంతో ఓదార్పునిచ్చింది. నాయనా, అవిశ్వాస జీవితము నుండి మేము మరలుకొని నీ తట్టు ఆశ కలిగి చూస్తూ ఉంటుండగా సహాయం దయచేసి మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెన మేము స్వతంత్రించుకొని నీ కొరకు సాక్షులుగా నిలుచులాగున సహాయం దయచేయమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.